Yeah, Vasu garu wanted to add something. అంటే చైతన్య గారి గురించి అయితే ఈ సినిమాకి నేను ప్రత్యేకంగా చెప్పాలి 100%. నాకు ఎక్కడ కూడా స్పేస్ దొరకలేదు ఆయన గురించి చెప్పడానికి. మీకు అందరికి తెలిసింది దంద్రూర్ చైతన్య గారు ఆయన ఆల్రెడీ డైరెక్టర్. కానీ ఈ సినిమాకి నేను నాకు ఒక హెల్ప్ కావాలండి, నాకు ఒక హ్యాండ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు నా ప్రొడక్షన్లో చాలా సినిమాలు రన్ అవుతున్నాయి. దీని మీద అంటూ కాన్సన్ట్రేట్ చేసి నేను లేని టైంలో కానీ, నేను ఏదైనా బిజినెస్ టైంలో బయటికి వెళ్ళిన టైంలో కానీ మొత్తం కూర్చుని ఈ సినిమాని నేను లేకపోయినా సరే నేనున్నట్టు మొత్తం తను ఒక పెద్ద మనిషికి నా వైపు నుంచి ఒక పెద్ద తరహాలో కూర్చుని అక్కడ వీళ్ళందరినీ కూడా గైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక డైరెక్టర్ పొజిషన్లో ఉండి ఇంకో సినిమాని ప్రొడక్షన్ వైపు నుంచి హ్యాండిల్ చేయడం అనేది చాలా తక్కువ మంది అది ఒప్పుకుంటారు. కానీ నా గురించి చైతన్య వచ్చి మొత్తం అవన్నీ కూడా ఒప్పుకుని నాతో పాటు రాత్రింపగళ్ళు కూడా లాస్ట్ 1 మంత్ కూడా నాతో పాటు జర్నీ చేసాడు ఆయన. ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా నేను అరవింద్ గారికి కొన్ని చెప్పడానికి కూడా పంపించేవాడిని. అంటే మాకు అరవింద్ గారికి నాకు ఎప్పుడు ఎడిటింగ్ రూమ్లో పెద్ద ఫైట్లు జరుగుతుంటాయి సినిమా రిలీజ్ ముందు. మా ఇద్దరికి మధ్యలో కూడా తను ఉండి నాకు సర్ది చెప్పడం కానీ, అరవింద్ గారికి సర్ది చెప్పడం కానీ, అటు డైరెక్టర్ గారికి సర్ది చెప్పడం కానీ, మా అందరినీ కూడా ఒక లైన్ మీద తీసుకెళ్ళాడు. చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్ అండి. ఫర్ ఎ ఫ్రెండ్. అలాగే అజయ్ ఎన్ని తిట్లు తిట్టించుకున్నా కూడా పాపం పొద్దున్నే లేచి మళ్ళీ ఫ్రెష్గా వచ్చేవాడు లొకేషన్కి. ఆల్ ది బెస్ట్ అజయ్. ఇప్పుడు మా గీతార్స్లో చాలా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మొత్తం అన్ని సినిమాలు కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాడు. మేము ఎన్ని తిట్టినా కూడా పొద్దున్నే మాత్రం నవ్వుతూ వచ్చి మా అందరినీ మళ్ళీ రీఫ్రెష్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ సో మచ్. బాను రియాజ్ రాలేదా? Okay, Vasu garu, thank you so much. And